మద్యపానం వల్ల మానవ శరీరం, మనస్సు మరియు సామాజిక జీవితంపై పడే ప్రభావాలకు సంబంధించిన 50 ముఖ్యమైన వాస్తవాలు ఇక్కడ ఉన్నాయి. శారీరక ఆరోగ్యంపై ప్రభావాలు. అవయవాలు. లివర్ దెబ్బతినడం. మద్యం వల్ల కాలేయంలో కొవ్వు పేరుకుపోతుంది, ఫ్యాటీ లివర్. ఇది కాలక్రమేణా లివర్ సిరోసిస్కు దారితీస్తుంది. మెదడు సంకోచం. మితిమీరిన మద్యపానం వల్ల మెదడు పరిమాణం కుంచించుకుపోతుంది మరియు జ్ఞాపకశక్తి క్షీణిస్తుంది. గుండె జబ్బులు. మద్యం వల్ల గుండె కండరాలు బలహీనపడతాయి, కార్డియోమయోపతి, మరియు గుండెపోటు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. రక్తపోటు. క్రమం తప్పకుండా మద్యం తాగడం వల్ల రక్తపోటు, బిపి, విపరీతంగా పెరుగుతుంది. ప్యాంక్రియాటైటిస్. క్లోమగ్రంథి, ప్యాంక్రియాస్, వాపునకు గురై తీవ్రమైన కడుపునొప్పి మరియు జీర్ణక్రియ సమస్యలు వస్తాయి. రోగనిరోధక శక్తి తగ్గడం. శరీరం వ్యాధులతో పోరాడే శక్తిని కోల్పోతుంది. దీనివల్ల నిమోనియా, క్షయ వంటి జబ్బులు సులభంగా అంటుకుంటాయి. క్యాన్సర్ ప్రమాదం. నోరు, గొంతు, కాలేయం, ప్రేగులు మరియు రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. అల్సర్లు. కడుపులోని లైనింగ్ దెబ్బతిని తీవ్రమైన గ్యాస్ట్రిక్ అల్సర్లు, బ్లీడింగ్ అవుతాయి. నరాల బలహీనత. చేతులు, కాళ్లలో తిమ్మిర్లు మరియు మంటలు పుట్టే ఆల్కహాలిక్ న్యూరోపతి వస్తుంది. ఎముకల బలహీనత. శరీరం కాల్షియాన్ని శోషించుకోలేదు. దీనివల్ల ఎముకలు త్వరగా విరిగిపోతాయి, ఆస్టియోపోరోసిస్. మానసిక మరియు నరాల సంబంధిత వాస్తవాలు. డిప్రెషన్. మద్యం తాత్కాలిక ఉపశమనం ఇచ్చినప్పటికీ, అది రసాయనికంగా డిప్రెషన్, కుంగుబాటు ను పెంచుతుంది. ఆందోళన, యాంగ్జైటీ. మద్యం మత్తు దిగిపోయాక యాంగ్జైటీ మరియు భయం రెట్టింపు అవుతాయి. నిద్రలేమి. మద్యం తాగితే నిద్ర వస్తుందనుకుంటారు, కానీ అది గాఢ నిద్రను, రెమ్ స్లీప్, తీవ్రంగా పాడు చేస్తుంది. నిర్ణయాత్మక శక్తి తగ్గడం. మంచి, చెడులను విశ్లేషించే మెదడు సామర్థ్యం నశిస్తుంది. వ్యసనంగా మారడం. మెదడులో డోపమైన్ విడుదలను ప్రేరేపించడం ద్వారా ఇది ఒక తీవ్రమైన వ్యసనం, ఆల్కహాలిజం, గా మారుతుంది. మూడ్ స్వింగ్స్. క్షణంలో కోపం, క్షణంలో ఏడుపు వంటి మానసిక అసమతుల్యత ఏర్పడుతుంది. సైకోసిస్. తీవ్రమైన వ్యసనం వల్ల లేనివి ఉన్నట్లు అనిపించడం, భ్రమలు, హలూసినేషన్స్ మొదలవుతాయి. బ్లాకౌట్స్. తాగినప్పుడు ఏం జరిగిందో మరుసటి రోజు ఉదయం గుర్తుండకపోవడాన్ని ఆల్కహాల్ బ్లాక్అవుట్ అంటారు. వెర్నికే కోర్సాకాఫ్ సిండ్రోమ్. విటమిన్ బి1 లోపం వల్ల వచ్చే ఈ వ్యాధి వల్ల శాశ్వతంగా జ్ఞాపకశక్తి పోవచ్చు. ఆత్మహత్యా ఆలోచనలు. మద్యానికి బానిసలైన వారిలో ఆత్మహత్య చేసుకునే ప్రవృత్తి ఎక్కువగా ఉంటుంది. తక్షణ మరియు స్వల్పకాలిక ప్రభావాలు. హ్యాంగోవర్. మరుసటి రోజు తలనొప్పి, వాంతులు, అలసట మరియు వికారం వేధిస్తాయి. డీహైడ్రేషన్. మద్యం బాడీలోని నీటి శాతాన్ని తగ్గించేస్తుంది, మూత్రవిసర్జన పెరగడం వల్ల. నెమ్మదైన ప్రతిచర్యలు. మెదడు, శరీరం స్పందించే వేగం తగ్గుతుంది, రెస్పాన్స్ టైం పెరుగుతుంది. సరిగ్గా మాట్లాడలేకపోవడం, నాలుక తిరగకపోవడం, మాటలు తడబడటం జరుగుతుంది. శరీర నియంత్రణ కోల్పోవడం, నడకలో బ్యాలెన్స్ తప్పుతుంది, తరచూ కింద పడిపోతుంటారు. మసక చూపు. కంటి చూపు తాత్కాలికంగా మసకబారుతుంది. శరీర ఉష్ణోగ్రత. మద్యం తాగినప్పుడు ఒళ్ళు వేడిగా అనిపిస్తుంది, కానీ నిజానికి అది అంతర్గత ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. వాంతులు. జీర్ణాశయం మద్యాన్ని తట్టుకోలేక బయటకు నెట్టేయడానికి ప్రయత్నిస్తుంది. ఆల్కహాల్ పాయిజనింగ్. అతి తక్కువ సమయంలో ఎక్కువ తాగితే శ్వాస ఆగిపోయి మరణం సంభవించవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గడం. ఆకస్మికంగా షుగర్ లెవెల్స్ పడిపోయి హైపోగ్లైసీమియా, ఫిట్స్ రావచ్చు. పునరుత్పత్తి మరియు లైంగిక ఆరోగ్యం. లైంగిక సామర్థ్యం తగ్గడం. పురుషులలో అంగస్తంభన సమస్యలు, ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ వస్తాయి. టెస్టోస్టెరాన్ క్షీణత. మగవారిలో హార్మోన్ల స్థాయిలు పడిపోతాయి. సంతానలేమి. స్త్రీ, పురుషులిద్దరిలోనూ సంతానోత్పత్తి సామర్థ్యం దెబ్బతింటుంది. గర్భస్రావం. గర్భిణీ స్త్రీలు తాగితే గర్భస్రావం అయ్యే ప్రమాదం ఉంది. ఫీటల్ ఆల్కహాల్ సిండ్రోమ్. గర్భంలో ఉన్నప్పుడు తల్లి తాగితే, పుట్టే పిల్లలు శారీరక, మానసిక వికలాంగులుగా పుడతారు. సామాజిక, ఆర్థిక మరియు ఇతర వాస్తవాలు. రోడ్డు ప్రమాదాలు. ప్రపంచవ్యాప్తంగా జరిగే ఘోర రోడ్డు ప్రమాదాలలో అత్యధికం డ్రంక్ అండ్ డ్రైవ్ వల్లే జరుగుతున్నాయి. గృహ హింస. మద్యపానం కుటుంబాలలో గొడవలకు, భార్యాభర్తల మధ్య హింసకు ప్రధాన కారణం. ఆర్థిక సంక్షోభం. సంపాదన అంతా మద్యానికే తగలేయడం వల్ల కుటుంబాలు అప్పులపాలు అవుతాయి. నేరాలు. మద్యం మత్తులో విచక్షణ కోల్పోయి హత్యలు, అత్యాచారాలు వంటి నేరాలకు పాల్పడే అవకాశం ఎక్కువ. ఉద్యోగ నష్టం. పనితీరు దెబ్బతినడం,
ఆబ్సెంటిజం వల్ల ఉద్యోగాలు ఊడిపోతాయి. జీవక్రియ మరియు బాహ్య రూపం. బరువు పెరగడం. ఆల్కహాల్ బెల్లి, మద్యంలో కేలరీలు ఎక్కువ. ఇది బరువు పెరగడానికి మరియు పొట్ట రావడానికి కారణమవుతుంది. త్వరగా ముసలితనం రావడం. చర్మం పొడిబారిపోయి, ముడతలు పడి త్వరగా ముసలివారిలా కనిపిస్తారు. పోషకాహార లోపం. మద్యం వల్ల శరీరం విటమిన్లు, ఖనిజాలను గ్రహించలేదు. దుర్వాసన. శ్వాస మరియు చెమట గుండా ఆల్కహాల్ వాసన వస్తూనే ఉంటుంది. రక్తహీనత. ఎర్ర రక్తకణాల ఉత్పత్తి తగ్గిపోయి రక్తహీనత అనీమియా వస్తుంది. రికవరీ మరియు సాజిటివ్ వాస్తవాలు. మంచి వార్త. లివర్ పునరుత్పత్తి. మద్యం పూర్తిగా మానేస్తే, ప్రాథమిక దశలో ఉన్న లివర్ దెబ్బతిన్నా అది మళ్లీ కోలుకుంటుంది. మెరుగైన నిద్ర. మానేసిన కొన్ని వారాల్లోనే నిద్ర నాణ్యత అద్భుతంగా పెరుగుతుంది. ఆయుష్షు పెరుగుదల. మద్యానికి దూరంగా ఉండటం వల్ల సగటు ఆయుష్షు 10 నుండి 15 ఏళ్లు పెరుగుతుంది. ఆల్కహాల్ విత్డ్రాయల్ సిండ్రోమ్. అకస్మాత్తుగా మద్యం ఆపేసినప్పుడు చేతులు వణకడం, చెమటలు పట్టడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటికి వైద్య సహాయం అవసరం. సురక్షితమైన పరిమితి అంటూ లేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ప్రకారం, ఆరోగ్యానికి హాని చేయని, సురక్షితమైన మద్యం పరిమితి అంటూ ఏదీ లేదు. చుక్క తాగినా అది శరీరానికి నష్టమే.